హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర చెఫ్. ఆంధ్ర చెఫ్లో ఈరోజు కామన్ స్నాక్ రెసిపీ చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సింపుల్గా ఈ స్నాక్ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా తెలియని వారు ఉంటే ఈ వీడియోలో పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా చూపించామండి. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. చెక్కలు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకొని మీడియం స్పైసీగా ఉన్న పచ్చిమిరపకాయలు 1 కప్పు యాడ్ చేసుకుందాం. దీనిలో అదే కప్పుతో 1/2 కప్పు తరిగిన అల్లం ముక్కలు, 1/2 కప్పు కరివేపాకు రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని చెక్కల పిండిని కలుపుకుందాము. పిండిని కలుపుకోవడానికి వీలుగా వెడల్పుగా ఉన్న బేషన్ని తీసుకొని 2 కేజీలు స్మూత్గా ఉన్న బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండినే వరి పిండి అని కూడా అంటారు. బియ్యం పిండిలో నానబెట్టిన పెసరపప్పుని యాడ్ చేసుకుందాము. 200 గ్రాముల పెసరపప్పుని తీసుకొని 2 గంటల ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మరలా 1-2 సార్లు వాష్ చేసుకొని వాటర్ని వంపేసి పెసరపప్పుని యాడ్ చేసుకోండి. పెసరపప్పు బదులుగా పచ్చిశనగపప్పు అయినా కూడా మీరు నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో 1 అరకప్పు వెన్నపూసని యాడ్ చేసుకోవచ్చండి. వెన్నపూస కనుక ఉంటే యాడ్ చేసుకోండి. 1 అరకప్పు వెన్నపూస యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. వేసినవన్నీ కలిసేట్టుగా ఒకసారి పిండిని మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ని దగ్గర పెట్టుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ డాఫ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చెక్కల పిండిలో వాటర్ని మాత్రం ఒకేసారి యాడ్ చేయకండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ అచ్చంగా పచ్చిమిర్చి కారాన్ని యాడ్ చేసాము. మీకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చి కారాన్ని తగ్గించుకొని కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ పిండిని కలుపుకునే ప్రాసెస్లో ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. చెక్కల పిండి లూజ్గా ఉండకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. అలానే బాగా గట్టిగా పిండిని కలుపుకోకూడదండి. కొంచెం గట్టిగా పిండి ముద్దను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పిండి ముద్దను రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న సైజు బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. చేతి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి. చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడానికి పూరి ప్రెషర్ని తీసుకొని పూరి ప్రెషర్ పైన బటర్ పేపర్ని కానీ కవర్ని కానీ ప్లేస్ చేసుకొని ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేసుకొని చేసిన ఒక్కొక్క బాల్ని పెట్టి ఫ్లాటన్గా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. చెక్కల్ని మందంగా కాకుండా పలచగానే చేసుకోవాలి. అలానే వీలైనంత పలచగా మాత్రం ప్రెస్ చేయకండి. ఇలా చేస్తే మీరు తీసుకునేటప్పుడే విరిగిపోతాయి. చేసుకున్న బాల్స్ అన్నిటిని రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకొని క్లాత్ పైన యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్లోకి సరిపడా చెక్కల్ని తీసుకొని స్లోగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నాము. వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా వెడల్పాటి కడాయిని తీసుకుంటేనే బాగుంటుంది. చెక్కలు వేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుంటూ ఉంటాయండి. ఒకసారి చూసి సపరేట్ చేసుకోండి. చెక్కల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు గోల్డ్ కలర్ రాగానే మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే మీకు ఆయిల్లో కుక్ అవడం ఆగిపోయి అన్నీ పైకి తేలినట్టుగా అనిపిస్తాయి. ఇలా అవ్వగానే చెక్కలు ఫ్రై అయిపోయినట్టేనండి, క్రిస్పీగా అయ్యాయి. వీటిని ఆయిల్ నుంచి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన వాటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆంధ్ర స్టైల్ చెక్కలు రెడీ అయ్యాయండి. చెక్కల్ని కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఆంధ్రాలో ఫేమస్ స్నాక్ ఐటమ్ అండి ఈ చెక్కలు. ఈ చెక్కల్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. వీటిని ఒక్కో ఏరియాలో ఒక్కోలా చెక్కలని, చెక్కగారెలని, పప్పు చెక్కలని, నిప్పట్లని పిలుస్తూ ఉంటారు. పండుగలకి పిండి వంటలు వండేటప్పుడు ఆ పిండి వంటల లిస్టులో తప్పకుండా ఈ చెక్కలు ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎవరికైనా ఈ ప్రిపరేషన్ నచ్చినట్టయితే, ఎవరికైనా దీని ప్రిపరేషన్ కనుక తెలియకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్ర చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.